కార్మికుడు నుంచి కలెక్టర్ వరకు లక్ష్యం సాధించాలనే కసి పట్టుదల ఉంటే యుద్ధం లాంటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాన్ని అధిగమించవచ్చని నిరూపించారు ఆయన. తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోయినా పెద్ద కొడుకుగా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చిన డబ్బులతో చదువును కొనసాగించారు. అలా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆయన ఎవరో కాదు, తంజావూరుకు చెందిన శివగురు ప్రభాకరన్. వ్యవసాయ కుటుంబంలో జన్మించడంతో తల్లి సోదరితో కలిసి పొలం పనులు చేశారు శివగురు ప్రభాకరన్. రాత్రి సమయాల్లో బుట్టలు అల్లారు. 2 ఏళ్ల పాటు చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఓ ఫ్యాక్టరీలో వర్క్ చేశారు. అలా వచ్చిన డబ్బుతో తన తమ్ముడిని చదివించడంతో పాటు తాను చదవడం ప్రారంభించారు. 2008లో వెల్లూరులోని థాందాయ్ ఫెరియర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్లో సీటు సంపాదించి జాయిన్ అయ్యారు. ఆ సమయంలో తన ఖర్చుల కోసం ట్యూషన్ చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఐఐటి మద్రాసులో 2014లో ఎంటెక్ కంప్లీట్ చేశారు. తన కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే సివిల్స్ సాధించాలని నిర్ణయించుకొని దానిపై దృష్టి పెట్టారు శివగురు ప్రభాకరన్. కష్టపడి చదివినప్పటికీ మొదటి 3 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. వీరుడికి ఓటమి ఎదురయ్యేది బలపరచడానికే కానీ భయపెట్టడానికి కాదు అని భావించి నిరాశ చెందకుండా చదువు కొనసాగించారు. 2017లో 4వ ప్రయత్నంలో సివిల్స్ ఆల్ ఇండియా 101వ ర్యాంకు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించవచ్చని నిరూపించారు. ఓటమి విజయాన్ని ఆపలేదనేది ఎంత నిజమో డబ్బు చదువును ఆపలేదనేది కూడా అంతే నిజమని నమ్మి తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఒకవైపు కుటుంబానికి ఆసరగా ఉంటూనే చదువును కొనసాగించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. సత్తా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆకలిలో పుట్టిన ఆయుధమే నీ ఓపిక. ఆ ఓటమిని ఓడించాలంటే ఓపికనే నీ వజ్రాయుధం. ఉన్నత లక్ష్యం ఉంటే ఉద్యమకారుడిలా దాన్ని సాధించే వరకు వెనకడుగు వేయొద్దు. అప్పులున్నాయని ఆగిపోవద్దు. కష్టం వచ్చిందని కన్నీరు పెట్టొద్దు. అలసిపోవద్దు, ఆగిపోవద్దు. తెలివి నీది, తెగింపు నీది, చివరికి గెలుపు కూడా నీదే.